నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఈ మధ్యకాలంలో మన దక్షిణాదిలో ఎలక్షన్స్ జరిగింది, మనం చూసాము. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో కూడా ఫస్ట్ విడత పోలింగ్ కావచ్చు. 5 రాష్ట్రాలకు సంబంధించి అయితే మనం చూసాము. ఈ 5 రాష్ట్రాల్లో కామన్గా ఒక్క పాయింట్ అయితే కనిపించింది. ఏంటంటే ఓటింగ్ శాతం పెరగడము అన్న దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న చోట ఓటింగ్ పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది అనేసి అంటూ కొన్ని కథనాలు మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము. వాళ్లకు బలం చేకూర్చే విధంగా ప్రతిపక్షాలు వీటిని అంటే మా వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా సందర్భాలు కావచ్చు. ఈవెన్ రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అలాంటివి చూసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు పశ్చిమ బెంగాల్, ఇటు తమిళనాడులో ఈ మధ్య పోలింగ్కి సంబంధించి మొదటి విడతల పశ్చిమ బెంగాల్లో 88 నుంచి 92 వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ నమోదవడం జరిగింది. ఈ ఓటింగ్ శాతం పెరగడం వెనుక ప్రధాన కారణం ఏంటి అంటే అనేక రకాల అపోహలు కనిపిస్తున్నాయి, అనేక రకాల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ వాస్తవాలను ఎవరు తేటతెల్లం చేయట్లేదు. మనం కూడా దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ సార్, నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి వాళ్ళు ఇది మాకు బలం అంటే మాకు బలం అంటూ భుజాలు ఎగరేసుకుంటున్నారు. బట్ ఏంటంటే అది వ్యతిరేకత కాదు, బట్ సార్కి సంబంధించి కొంత ఓటర్లలో తెలియని భయం క్రియేట్ అయిపోయి ఓటు వినియోగించుకోకపోతే ఏదో జరిగిపోతుందన్న ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయ్యింది. అందుకోసమే ఓటింగ్ శాతం పెరిగింది అని అంటున్నారు. ముందుగా ఈ ఓటింగ్ శాతం పెరగడం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఓటింగ్ శాతం పెరగడం అంటే ఓటింగ్ శాతం ఎన్నికల రోజే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 96% అంటున్నారు. ఆ స్థాయిలో భారతదేశంలో జనాలు ఓటేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. సో ముందు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 60 దాటి ఉన్న దాఖలాలు ఎప్పుడూ లేవు. సో వెస్ట్ బెంగాల్లో కూడా 70 ఆ రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు 96% అంటే కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి. ఓకే. అయితే దీనికి కొంతమంది చెప్పే కారణం ఏంటంటే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయడం వలన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఓట్లన్నీ కట్ అయిపోవడం వలన ఓటింగ్ శాతం పెరిగింది అని అంటున్నారు. ఓకే. సో నేను దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేను. ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన బెంగాలీలు 20% ఉంటారా? అది ఇంపాసిబుల్. యూపీ, బీహార్ అయిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో 3 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటాం అనేది అది యూపీలో అంటే అనొచ్చు. సో పశ్చిమ బంగాల్లో 20% జనాభా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారంటే అది కొద్దిగా యాక్సెప్ట్ చేయడానికి కష్టమైన పని. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది కొంతవరకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఓట్లు అంటే ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయిన బెంగాలీలో ఓట్లు కట్ చేయడం వలన ఓటింగ్ శాతం కొద్దిగా పెరిగి ఉండొచ్చు. మహా అయితే ఒక 5% పెరిగేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కానీ 20% పెరగడం అనేది ఇంపాసిబుల్. మరి దీని ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం పెరిగిందో ఏ పార్టీ లాభపడుతుంది? ఇవన్నీ మనం గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా అర్ధరాత్రి 3 వరకు ఓటేశారు మన దగ్గర. అవును. సో ఇది పెద్ద రచ్చ అయింది. అర్ధరాత్రి 3 వరకు ఎలా వేస్తారని పరకాల ప్రభాకర్ గారు అన్ని జాతీయ ఛానళ్ళలో మాట్లాడుతుంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ భయపడి ఏం చేస్తుందంటే ముందే ఎప్పుడో అర్ధరాత్రి 3కో 4 రోజుల తర్వాత పెంచే పోలింగ్ పర్సంటేజ్ ఏంటి ఇప్పుడే పెంచేసుకుంటే పోలేదా అని చెప్పేసి పెంచేశారనేది కూడా ఒక వాదన వినపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ అండ్ వెబ్ క్యామ్ రికార్డింగ్ ఏదైతే ఉందో వెబ్ కాస్టింగ్ మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా తీసుకురావాలి. ఇక్కడ అనుమానాల నివృత్తికి ఏ రాజకీయ పార్టీ కూడా ఎలా దీన్ని అధిగమించాలి అని చెప్పట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు చెప్పింది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన డేటాకి ఆధారంగా మాట్లాడుతున్నారు ఆయన. ఓట్ ఫర్ డెమోక్రసీ గురించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత మాట్లాడింది నేను. వితిన్ 1.5 month ఆఫ్ ఎలక్షన్స్ నేను మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని అడ్డంగా నరుకుతున్న రోజుల్లో ఈ కూటమి గెలుపు అబద్ధము, ఇది మోసపూరితము అని నెల రోజుల లోపలే చింతా రాజశేఖర్ వచ్చి కెమెరాల ముందర మాట్లాడాడు. కూటమి గెలుపు అనేది మోసపూరితం అని మాట్లాడాం. ఎప్పుడు
కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని నరికేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, దాడులు చేస్తున్న టైంలో. సో ఆ రోజునే మనం అంత ఇదిగా ఉన్నప్పుడు దాన్ని పెద్దగా అప్పుడు వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈ రోజున పరకాల ప్రభాకర్ గారు వచ్చి మాట్లాడుతుంటే పరకాల ప్రభాకర్ గారు ఏదో కొత్త విషయం కనుగొన్నట్టు మాట్లాడుతున్నారు. పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు? వైసీపీ ఓటమి మోసపూరితం అని చెప్తున్నారు. వైసీపీ ఓటమి మోసపూరితమని ఎన్నికలైన నెల రోజుల తర్వాత చెప్పాను, దానికి పరిష్కారం ఏంటో చెప్పట్లేదు. మళ్ళీ పరకాల ప్రభాకర్ గారు 24లో ఓడిపోయారు, 29లో అది జరగకుండా ఏం చేయాలి? దాని దగ్గర సమాధానం లేదు. దాని దగ్గర సమాధానం వచ్చింత రాజశేఖర్ గురించి చెప్పిన అంశాల గురించి ఎవడు డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించమని చెప్పింది. ఎన్నికల సంఘం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి పూర్తి భిన్నంగా మార్గదర్శకాలు రూపొందించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈవీఎం ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలో దానికి ఒక మార్గదర్శకాలు రూపొందించమంటే ఎన్నికల సంఘం ఏం చేసింది? ఈవీఎం ట్యాంపరింగ్ చేసేవాడు పట్టుబడకుండా తప్పించుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. దానిని ఛాలెంజ్ చేయమని వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోతే నేను హర్యానా, మహారాష్ట్ర ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఛాలెంజ్ చేయించి ఎన్నికల సంఘం చొక్కా పుచ్చుకుని నిలదీస్తే వాళ్ళు అవును మేము రూపొందించిన మార్గదర్శకాలు తప్పు, మాతో పొరపాటు అయిపోయిందని సవరించిన మార్గదర్శకాలు ఇచ్చారు. 16/2024 స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ఉన్న తప్పులను అంగీకరిస్తూ వాటిని సవరించి 17/6/2025 ఎన్నికల సంఘం ఇంకో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేసింది. దాని వెనకాల 100% కృషి చింతా రాజశేఖర్ది. ఇది వైసీపీ వాడికి ఎవరికి తెలియదు. పరకాల ప్రభాకర్ ఎన్నికల్లో ఓడిపోయాము అని ఎన్నికలు అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ అరే ఈ విషయం చింతా రాజశేఖర్ ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే మాట్లాడాడు. ఆ ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తే సవరించిన ఎస్ఓపి ఇచ్చింది. ఆ సవరించిన ఎస్ఓపిలో కూడా తప్పులున్నాయి అంటున్నాడు చింతా రాజశేఖర్. దాన్ని ఛాలెంజ్ చేస్తే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు వస్తాయి కదా. చింతా రాజశేఖర్ తీసుకొని ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు ఎలా తీసుకురావాలనే విషయం మాట్లాడాలి. కానీ పరకాల ప్రభాకర్ ఓట్ ఫర్ డెమోక్రసీ డేటాని తీసుకొని నిమిషానికి ఇన్ని ఓట్లు సాధ్యమా ఇవన్నీ ఎన్నికలుగా నెల రోజులకే మేము మాట్లాడాము. ఓకే. సో ఈ అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దీదీ అంశానికి వస్తే 96% ఓట్ పోల్ అయితే 96% ఓట్ పోల్ అయినట్టు ఆయా వెబ్ కాస్టింగ్ కెమెరా ఆధారాలు రుజువు చేస్తున్నాయా లేదా అని చూడాలి ఫస్ట్. యాక్చువల్గా ఏంటంటే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో మాత్రమే 100% లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడులో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారా లేదా అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. వెబ్ కాస్టింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి, 3 చోట్ల అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో 100% లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంది. అక్కడ పోలింగ్ వచ్చేసరికి చూసుకుంటే అస్సాంలో 85%, కేరళలో 78%, బట్ హైయెస్ట్ పశ్చిమ బెంగాల్లో 92.59, 85.13%. ఈ 2 చోట్ల వెబ్ కాస్టింగ్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇది కదా అడగాలి, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి వెబ్ కాస్టింగ్ సంబంధించి. సో ఇక్కడ ఈ అంశాలు మాట్లాడకుండా విపక్ష పార్టీలు మేము 2 సంవత్సరాల తర్వాత మేల్కొని మేము మోసపూరితంగా ఓడిపోయామంటే ఎట్లా? సరే మోసపూరితంగా ఓడిపోయావు, ఈ రోజున బీజేపీకి సవాల్గా లేచి నిలబడి ఎట్లా చేస్తావని అడిగే దమ్ముందా అంటే అది కనపడలేదు. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఏం చెయ్యాలని ఇప్పుడు ఆలోచించండి. మోసపోయా అని ఏడుస్తూ కూర్చోకండి. రాబోయేసారి మోసపోకుండా ఏం చేయాలని ఆలోచించండి. 17 జూన్ 2025 ఇచ్చిన ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు వస్తాయి. ఎంతమంది ఛాలెంజ్ చేస్తారు? అది కదా క్వశ్చన్ మార్క్. మీకు ఇక్కడ 2 అంశాలండి. అయితే బీజేపీ బూట్లు నాకి అధికారంలోకి రండి, లేదా విపక్షంలో కూర్చోండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క మంత్రికి కావచ్చు, ఎమ్మెల్యేకి కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కోవడం అసలు అదంతా లేదండి. కుంభకోణాలు ఉన్నా లేకపోయినా ఏం కాదు. వైసీపీ ఉంది, 2029లో గెలవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకో, లేకపోతే విపక్షంలో కూర్చో. 11 కాదు ఈసారి ఒకటే ఇస్తా. ఓకే. ఇది బీజేపీ సిద్ధాంతం.
ఏంటి ధీమా? ఈవీఎంలు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓట్లతో గెలవాలి అని ఎంత కృషి చేసినా కానీ, ఆయన ప్రజలకు ఎంత జనాదరణ ఉన్నా కానీ పని చేయదు. ఇంకా ఈవీఎంల ట్యాంపరింగ్ అని అంటే మరి మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ సత్తా చట్టాలి కదా. తెలంగాణలో ఓడిపోయింది, కర్ణాటకలో ఓడిపోయింది, ఇలాంటి పంజాబ్లో ఓడిపోయింది. ఇలాంటివన్నీ ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగే జరిగింది, ఈవీఎంల వాళ్ళ బలం అనుకున్నప్పుడు మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ శక్తి కూడా కట్టుకోవాలి కదా. దొంగతనం చేసేటప్పుడు అన్ని వరుసగా అన్నిళ్ళలో దొంగతనం చేయడు. ఓకే, కొన్ని ఇళ్ళు వదిలేస్తాడు. వాళ్ళు అదే అంటారు కదా, వాళ్ళు చెప్పేది ఏమంటారు? ఈ ఇంట్లో దొంగతనం అయింది అంటే పక్కింటి వచ్చి నా ఇంట్లో కాలే కదా ఆడ దొంగ అంటే, ఆడ దొంగతనం చేసి నా ఇంట్లో కాలేదు ఆడ దొంగ కాదు అంటాడు. సో దొంగ కాదు అని చెప్పడానికి కొంత వదిలేయాలి. ఇప్పుడు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ ఎన్నికలు జరిగినాయి. ఛత్తీస్గఢ్ వదిలేసారు, మహారాష్ట్ర గెలుచుకున్నారు. హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి, జమ్మూ కాశ్మీర్ వదిలేసారు, హర్యానా వేసుకున్నారు. సో ఆ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏది ముఖ్యమో, ఏది మనకు అవసరమో, ఏది రెవెన్యూ పరంగా డబ్బులు సంపాదించుకునే సోర్స్ ఉందని చూసుకొని ఆ రాష్ట్రానికి బుట్టలో వేసుకొని మిగతాతో వదిలేస్తారు. సో ఇది బీజేపీ 100%. మీరు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చదివితే 100% అక్కడ ట్యాంపరింగ్ జరుగుతుందో అర్థమైపోతుంది. సో ఇక్కడ ఒకటే సమస్య, మీకు ట్యాంపరింగ్ జరగకుండా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే ఏం చెయ్యాలి? చింతా రాజశేఖర్ని సంప్రదించండి. అవుతుంది అంటారా? ఎందుకంటే టెక్నాలజీతో ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో అనేది, టెక్నాలజీ మోసం చేసేందుకే టెక్నాలజీ, మోసం చేసేందుకే టెక్నాలజీ. ఎక్కడైతే టెక్నాలజీ వాడాలో ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? గతంలో ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడారు, ఏంటిది ట్యాంపరింగ్ చేయడం చాలా ఈజీ అనేసి. బట్ ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఆయన 2 పర్యాయాలు అదే ఈవీఎంల మీద గెలిచారు. వాళ్ళ దాని గురించి ఎక్కడ మాట్లాడింది కానీ, ఎక్కడ డిస్కషన్ కానీ పెద్ద ఎత్తున జరగలేదు దీనికి సంబంధించి. ఇప్పుడు ట్యాంపరింగ్కి ఆస్కారం ఉన్నది కేవలం ఈవీఎంలోనే, బ్యాలెట్ పేపర్లో ఆస్కారం ఉండదు. అలాగే ఇంతలో మాట్లాడుతున్నారు కదా, వైసీపీ 151 సీట్లతో గెలిచింది కదా, మరి అది ఈవీఎం ట్యాంపరింగేనా? అంటే 2019లో వైసీపీ కనుక ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిస్తే 2024లో ఆ అవకాశం ఏ భూ ప్రపంచం మీద బుద్ధున్న ఎవడో వదులుకోడు. ఒప్పుకుంటారా మీరు? ఒకసారి అలవాటు పడిన తర్వాత 2 రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పొత్తుకు ఆహ్వానించి, జగన్మోహన్ రెడ్డి గారు కాదంటేనే చంద్రబాబు నాయుడుతో పొత్తుకు వెళ్ళారు. సో 2019లో ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచింటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం. బీజేపీతో పొత్తులో ఉంటేనే ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. సో 2019లో ఈవీఎం ట్యాంపరింగ్తో సాధ్యం అయితే, బీజేపీ 2019లో చేసినట్టయితే 2024లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మనం దెబ్బతింటాము అని ఆ భయంతోనైనా సరే పొత్తు పెట్టుకుంటారు. సో తిరస్కరించారంటే అది కాదు. రెండోది, మీరు ఈవీఎం మోసాలతో గెలిచినోడు ఎవడు సంక్షేమ హామీలు అమలు పరచడానికి తాపత్రయపడడు. ఈవీఎంలు ఉన్నాయిగా చూసుకుందాం, ఏమి చేయకపోయినా గెలిచేచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఆగడానికి వీలేదు అని పడ్డ తపన చూస్తే ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో చంద్రబాబు నాయుడు అనుకో, డబ్బులు లేవు బ్రదర్, కరోనాలో ఇన్కమ్ లేదు, సారీ 2 ఏళ్ళు ఆపేద్దాం అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అనలేదు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన జగన్మోహన్ రెడ్డిలో ఉందంటే అద్భుతంగా కూడా చేశాడు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, 2024లో ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్, దాంట్లో డౌటే లేదు. మీకు తెలంగాణలో బీజేపీకి అట్లీస్ట్ మనుగడ అంటే మేము స్ట్రాంగ్ అవుతున్నామని చూపించుకోవడానికి అది చాలా కీలకమైన టైం అది. మరి అలాంటి దగ్గర 8 సీట్లే రావడము, మరి దాన్ని ఎలా చూడాలి? ఎక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అందిపుచ్చుకోవడం కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ బలహీన పడుతున్నప్పుడు వాళ్ళు రావాల్సిన టైంలో ఈవీఎం మాయ చేస్తుంది అన్నప్పుడు తెలంగాణలో ఆయన తెలంగాణతో పాటు ఏ ఎన్నికలు జరిగినాయి? 2023లో చూసుకుంటే, అంటే ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, నవంబర్కి వచ్చేసరికి మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. 5 రాష్ట్రాల్లో తెలంగాణ తప్ప మిగతాన్ని బీజేపీ. కాబట్టి అవి కీలకం అనుకున్నారు కాబట్టి ఇది వదిలేశారు, అంతేనా? అంతే, దాంట్లో డౌట్ లేదు. సో అలా ప్రతిసారి మీరు చూసుకుంటే కీలకమైన రాష్ట్రాలు ఖాతాలో వేసుకొని, కీలకం కాని రాష్ట్రాలు ఈవీఎం ట్యాంపరింగ్ జరగట్లేదు అనే ఒక ఆధారం కోసం అవి వదిలేస్తారు. అది బీజేపీ మోడస్ ఆపరండి.
అంటే మాక్సిమం దక్షిణాదిలో పాగా వేయాలనేది కళ కాబట్టి దక్షిణాదిలో అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణలో కానీ అట్లీస్ట్ ఆ బలమన్నా చూపించుకోవాలని అనుకుంటుంది కదా. కర్ణాటకలో ఘోరంగానే ఓడిపోయింది, తెలంగాణలోనూ ఏంటిది ఈసారి కొంత మెరుగ్గా ప్రభావం చూపించింది. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్. హర్యానా అంటే ఏంటి, ఢిల్లీని ఆనుకున్న ప్రాంతం, రియల్ ఎస్టేట్ బాగా డబ్బులున్న ఇది, గుర్గాం ఇవన్నీ రియల్ ఎస్టేట్. సో ఢిల్లీకి ఆనుకున్న ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ మైనారిటీ ప్రాంతం, అక్కడ బీజేపీ గెలిచిందంటే ఎవడు నమ్మడు. ఓకే, అందుకనే వదిలేసేయండి. హర్యానా జేబులో వేసుకోండి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్. అవును, ఆర్థిక పరంగా నిధులు బాగా సమకూర్చుకోలేదు. అలాగే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రం కాబట్టి అది ఓడిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి కానీ ఏమి నెరగని రీతిలో విజయం, అది మామూలు విజయం కూడా. మహారాష్ట్ర అంతకంటే ముందర 6 నెలల్లో జరిగిన ఎన్నికల కంటే కూడా మీకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికల్లా 50 లక్షల ఓట్లు పెరిగాయి 6 నెలల్లో. అదే కదా. ఇప్పుడు చింతా రాజశేఖర్ ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు, కానీ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఓటర్ లిస్ట్ ఎలా మార్చారు అని గురించి మాట్లాడారు. ఓట్ చోరీ ఆటం బాంబ్ అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓట్ చోరీ ఆటం బాంబ్ అయితే, ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఒకసారి మీరు ప్లే చేయండి. भैया एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था. बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है. జస్ట్ ఇందాక మీరు చెప్పింది ఈవీఎంల గురించి ఫస్ట్ రైజ్ చేసింది మీరు అనేసి అని, అది రాహుల్ గాంधी గారికి పంపించింది మీరు. वोटर लिस्ट में एटम बम है तो हरियाणा और महाराष्ट्र में वीवीपैट हाइड्रोजन बम है. हाइड्रोजन बम है. చింతా రాజశేఖర్ 1/8/2025 11/8/2025 నేను మాట్లాడిన 1.5 మంత్కి ఈ ఇష్యూ ఆయన బయట మాట్లాడారు. మీరు మాట్లాడిన 1.5 మంత్కి నేను డీటెయిల్స్ పంపించిన 1.5 మంత్కి. ఓకే. సో ఈ రోజున ఎవరికైనా సరే బ్యాలెట్ పేపర్ కావాలి అంటే దాన్ని ఎలా తీసుకురావాలా అనే దానికి ప్రత్యామ్నాయం చింతా రాజశేఖర్ దగ్గర ఉంది. ఓకే. చింతా రాజశేఖర్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని మార్చి కొత్త స్టాండర్డ్ ఆపరేషన్ ఇప్పించాడు ఎన్నికల సంఘం చేత. సుప్రీంకోర్టులో చొక్కా పుచ్చుకొని నిలబెట్టి ఎస్ఓపిని మార్పిచ్చాడు. సో ఆ ఎస్ఓపిని కూడా ఛాలెంజ్ చేస్తే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు వస్తాయి. ఓకే. సో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే చింతా రాజశేఖర్ సంప్రదించండి. బ్యాలెట్ పేపర్ కావాలంటే నా ఫీజు ఎంత, నీకు బ్యాలెట్ పేపర్ ఇప్పిస్తా. ఓకే, అది విషయం. అట్లా సాధ్యమవుతుంది చింతా రాజశేఖర్ గారికి. అది నా దగ్గర ఉంది అని నమ్మడానికి మీకు ఆధారాలు కావాలంటే 2024లో ఇచ్చిన ఎస్ఓపిని సవరింపజేసి కొత్త ఎస్ఓపిని ఇచ్చాను. ఎన్నికల సంఘం వచ్చి కోర్టులో మేము చేసింది తప్పు అని ఒప్పుకొని కొత్త ఎస్ఓపి ఇచ్చింది. ఇప్పుడు పాత ఎస్ఓపి రద్దు చేసి కొత్త ఎస్ఓపి ఇచ్చిందంటే ఏంటి? పాత దాంట్లో తప్పులు ఉన్నాయి అర్థం కదా. తప్పు చేసామని ఒప్పుకున్నట్టే కదా. అది ఎవరు చేశారు? చింతా రాజశేఖర్. ఇది తెలియదు ఎవరికి, వైసీపీ వాడికి. రాహుల్ గాంధీ ఓటర్ లిస్ట్ ఆటం బాంబ్ అయితే హైడ్రోజన్ బాంబు అంటే ఆటం బాంబు కంటే శక్తివంతమైనది హైడ్రోజన్ బాంబు, దాని ఆధారాలు నేను ఇస్తానని రాహుల్ గాంధీ మాట్లాడాలంటే రాహుల్ గాంధీ గారికి ఆ సమాచారం ఎవరు ఇచ్చారు? చింతా రాజశేఖర్. ఇలా తెలియదు. మరి మీరు ఎందుకు దీనికి సంబంధించి ఫైట్ చేయలేదు? నేను ఏది ఫ్రీగా చేయదలుచుకోలేదు, ప్యూర్లీ ప్రొఫెషనల్. ఓకే. ఒకేసారి మొత్తం అంతా బయట పెట్టేస్తే మనం విలువ తెలియదు. సో సగం వరకు బయట పెట్టి ఎస్ఓపిని మార్పిచ్చి ఇది నా కెపాసిటీ, ఇది నా క్యాలిబర్, ఇది నా టాలెంట్ అని చూపించాను. నేను చూపించిన తర్వాత ఇప్పుడు నా ఫీజు ఎంత చెప్పు, మిగతా చెప్తా. ఒక నార్మల్ ఉద్యోగి, మీరు నార్మల్ ఉద్యోగికి ఏంటి అసలు ఈవీఎంల మీద ఇంత గ్రిప్ ఏంటి? అంటే ఎక్కడ ఈ సమాచారం సేకరించారు, దీన్ని ఏ రకంగా మీరు ప్రూవ్ చేశారు, ఎందుకని ఇది మీడియా మాధ్యమాల్లో దీనికి సంబంధించి ఎక్కడ
సర్క్యులేట్ అవ్వలేకపోతుంది ఇది. మరి మీరు చెప్పిన ఈ అదే కదా ఇప్పుడు ఏంటంటే పరకాల ప్రభాకర్ నిర్మలా సీతారామన్ గారి భర్త. సో ఆయన చెప్తే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని అప్పుడు బాగా స్ప్రెడ్ చేశారు న్యూస్ అది. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన అంశాలు 2 సంవత్సరాల క్రితం నేను మాట్లాడాను, ఇంద్రనీల్ రెడ్డి మాట్లాడాడు. ఎలక్షన్ అయిపోయి నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్ అయిపోయి కూటమి నాయకులు వైసీపీ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ అడ్డంగా నరుకుతున్న రోజుల్లో చింతా రాజశేఖర్ కూటమి గెలుపు మోసపూరితం, ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడాడు. అప్పుడు ఎవరూ లేరు మాట్లాడిన వాళ్ళు. ఈ రోజున అనలిస్టులు మీరు తీసుకోండి, పేరు తీసుకోండి, అనలిస్ట్ ఈ రోజున అనలిస్టులు మాట్లాడుతున్నారు కదా మళ్ళీ వచ్చి. ఆ రోజున 6 నెలలు దాక్కున్నారు. గొడ్డళ్లతో నరుకుతున్న టైంలో వచ్చి చింతా రాజశేఖర్ మాట్లాడాడు ఈ మోసపూరితమైన ఎన్నిక, కూటమి గెలుపు మోసపూరితం అని. ఎందుకంటే ఆ డేటాతో మాట్లాడాడు. అది మాట్లాడి వైసీపీని ఛాలెంజ్ చేయమంటే వైసీపీ ఆసక్తి చూపించకపోతే హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వాళ్ళకి ఈ సమాచారం ఇచ్చి ఈ అంశాలు మీరు ఛాలెంజ్ చేయండి సుప్రీంకోర్టులో అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఎన్నికల సంఘం నిజమే మేము తప్పు చేశామని ఒప్పుకొని కొత్త ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపి ప్రకారము ఈవీఎం దొంగల్ని పట్టుకునేందుకు ఆస్కారం లేదు, మా ఎన్నికలు రద్దు చేయండి అని అడిగే ఆస్కారం కూడా ఉంది వైసీపీకి. ఓకే, కానీ ధైర్యం చేయలేదు. వాళ్ళకి ఇంట్రెస్టే లేదు, వాళ్ళకి పెద్ద పెద్ద పేర్లు కావాలా, సబ్జెక్ట్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఆ ఎస్ఓపి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో జరిగిన, ఇప్పుడు ఒకవేళ అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరగబోతున్న రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ జరగదు అని అన్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు 9 అంశాల్లో అవకతవకలు జరిగేందుకు లూప్ హోల్స్ పెట్టారండి ఎస్ఓపిలో. వాళ్ళకి చెప్పాము మేము. వాళ్ళకి చెప్తే హర్యానా చెందిన కరణ్ సింగ్ దలాల్ ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్ళారు. ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎక్కడుంది అని అంటే 45 minutes మాట్లాడారు నాతో. మాట్లాడిన తర్వాత నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి నువ్వు లా ఎక్కడ చదివావు అన్నాడు. నేను లా చదవనే లేదన్నా. ఆశ్చర్యపోయాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆ అంశాల మీద ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే బీజేపీ లేదా ఎన్నికల సంఘం తెలివిగా ఏం చేసింది, నిజమే మేము చేసింది పొరపాటు, మేము పొరపాట్లన్నీ సవరించి కొత్త ఎస్ఓపి ఇస్తామని సుప్రీంకోర్టులో కొత్త ఎస్ఓపి ఇచ్చి కొత్త ఎస్ఓపి ఇస్తుంది కదా అని సరే అని వీళ్ళు ఒప్పుకున్నారు. కానీ 9 అంశాలలో 5 బలహీనమైన అంశాలు సవరించి ట్యాంపరింగ్ ఆస్కారం ఉన్న 4 అంశాలు అట్లాగే ఉంచి ఎస్ఓపి ఇచ్చింది. ఓకే, అది వీళ్ళకి తెలియదు. సో దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి బాబు మీ ఈవీఎంలకు దండము, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకోండి అంటారు. ఓకే, దాన్ని ఛాలెంజ్ చేయాలి. అంటే వాళ్ళను ఇరకాట్లంలో పెడితే తప్పితే మీరు మోసం చేస్తున్నారని ఆధారాలు అవి. ఎన్నికల సంఘం మోసం చేసే వారికి లూప్ హోల్స్ పెట్టింది ఈ ఎస్ఓపిలో అనేందుకు రుజువు అవుతుంది అది. ఓకే, కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం పట్టబయలేకపోతుంది. దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలో ఇంతకుముందు ఫ్రీ సర్వీస్, ఇప్పుడు మాత్రం ఛార్జ్ చేస్తారు, భారీగా ఛార్జ్ చేస్తారు, కోట్లలోనే ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం రిజల్ట్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే 100% రిజల్ట్. అలాగే ఈవీఎం పర్సంటేజ్ మ్యానిపులేషన్ ఆగాలంటే దానికి కూడా ఇది ఉంది. ప్రజాక్షేత్రంలో అది జనాలకు తెలియజెప్పాలి అనుకున్నప్పుడు మరి ఇలా ఛార్జ్ చేస్తేనే నేను దీనికి సొల్యూషన్ చెప్తాను అనడం కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు లాయర్ ఉన్నారు, కోర్టులో వాదించే లాయర్ ఉన్నారు, ఫీజు తీసుకుని చెప్తారు. అవును. ప్రశాంత్ భూషణ్ పొలిటికల్ కన్సల్టెంట్ ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్, ఫీజు తీసుకునే చేస్తారు. రాబిన్ శర్మ ఎవరో ఉన్నారు, ఫీజు తీసుకునే చేస్తారు. ఐప్యాక్ వాళ్ళు ఉన్నారు, ఫీజు తీసుకునే చేస్తారు. నేనైనా అంతే. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. స్వలాభం కోసం కాదు, ప్రొఫెషన్ అది. అంటే వాళ్ళ ఐడెంటిటీ కోసము రేపు దీని నుంచి వచ్చే అమౌంట్ మీద వాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి అది. బట్ చింతా రాజశేఖర్ అది కాదు కదా. ఇప్పటి నుంచి చింతా రాజశేఖర్ అదే కమర్షియల్, పక్కా కమర్షియల్ అంతే అంటారు. డౌట్ లేదు. ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టించుకోలేదు కాదు, మనకు ఒక ప్యాషన్ ఉంది. ఈ పొలిటికల్ అనలిస్ట్ అవ్వాలని కంటే కూడా పొలిటికల్ స్ట్రాటజీస్ అయితే బాగుంటుందని ఒక కోరిక ఉంది. ఓకే, మన దగ్గర ఉన్నాయి, ఈ ఆలోచనలు ఉన్నాయి, టాలెంట్ ఉంది. దాని మీద ప్రొఫెషన్గా ఎంచుకుందాం, ఏముంది, తప్పేముంది. చూద్దాం మరి మీ ఆఫర్కి ఎంతమంది రియాక్ట్ అవుతారనేది. బ్యాలెట్ పేపర్లో మీరు గెలవాలి, మీ శక్తి తెలియాలంటే బ్యాలెట్ పేపర్ అయితేనే అది సాధ్యం అవుతుంది అన్న దానికి మరి ఎంతమంది అట్రాక్ట్ అవుతారు అనేది. ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఎక్కడ దాకా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది.
నువ్వు ఎన్నికలు గెలవాలంటే బీజేపీతో తొత్తుగా ఉండు, ఉమ్. లేకపోతే గెలవలేవు. మొన్న డీలిమిటేషన్ బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సపోర్ట్ సపోర్ట్ చేశారు. ఎందుకని? బీజేపీ బీజేపీతో రాబోయే ఎన్నికల్లో గెలవాలి. లేదు బీజేపీ లేకపోయినా మేము గెలవాలి, ప్రజాదరణ మీద మేము గెలవాలి అంటే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలి. ఆ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు ఎలా కావాలి అంటే చింతా రాజశేఖర్. ఓకే. మీకు మీ సత్తా మీద గెలవాలి అని ఉంటే బ్యాలెట్ పేపర్ ఎన్నికలతోనే గెలవగలరు, లేకపోతే గెలవలేరు. రూల్డ్ అవుట్. ఈవీఎం ఉంటే రూల్డ్ అవుట్. ఈవీఎం ఉంటే గెలవాలంటే ఏం చేయాలి? బీజేపీ బూట్లు నాకాలి. బీజేపీ బూట్లు నాకైనా సరే మేము అధికారంలోకి వద్దాం అనుకుని సిద్ధపడితే దట్ ఈస్ ఓకే. లేదు మా ప్రజలు మాకు వేసే ఓట్ల మీద మేము గెలుద్దాం అనుకుంటే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు తెచ్చుకోండి. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు ఎలా కావాలంటే చింతా రాష్ట్రంగా సంప్రదించారు. మరి దీనికి సంబంధించి మీ మీద కేసులు అయితే ఎందుకు వేస్తారు? అసలు ఏం ప్రూఫ్ ఉందని ఇలా ఎస్ఓపి సవరించావు, అదే ప్రూఫ్. ఎన్నికల సంఘము 1/6/2024 ఇచ్చిన ఎస్ఓపి సవరించి 17/4/2025 ఇంకో ఎస్ఓపి ఇచ్చింది. అంటే దాంట్లో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంది, ఓకే. అదే ప్రూఫ్. ఎన్నికల సంఘం ఇచ్చిన ఒక ఎస్ఓపి మార్చి ఇంకో ఎస్ఓపి సుప్రీంకోర్టులో మార్చి తప్పు ఒప్పుకుని ఇచ్చిందంటే అదే ప్రూఫ్. ఓకే. ఇంకేం కావాలి ప్రూఫ్? కాబట్టి ఎంత దూరం వెళ్ళినా నిలబడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి నేను ఐడియాలు ఇస్తాను, దాన్ని అమలు చేసుకునితే వస్తుంది. ఓకే. మీకు కావాలి, మీకు ఆకలిస్తుంది, బిర్యానీ ఉంది నా దగ్గర, డబ్బులు ఇస్తే బిర్యానీ ఇస్తాను, ఆకలితో ఎండుతానంటే ఎండండి. ఓకే. చూద్దాం మరి మీరు చెప్పేదానికి ఎంతమంది కనెక్ట్ అవుతారు, ఎంతమంది రియాక్ట్ అవుతారు అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు రాజశేఖర్ గారు.